మీ మేనిఫెస్టో పుస్తకానికి నేను మీకు పంపుతున్నాను హరీష్ రావు గారు. మీరు అయితే అసెంబ్లీలో ఒక దినం చర్చకు పెట్టండి. టోటల్ మీ మేనిఫెస్టో మీదనే చర్చ. లేదు అంటావా బహిరంగ నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ పెడతావు పెట్టు, నీ మేనిఫెస్టో తప్ప వేరే మాట్లాడను. మీ పుస్తకం తప్ప ఇలా రాసిన అంశాలు తప్ప ఒక్క కొత్త అంశం మాట్లాడను. మీరు ఎలక్షన్ తర్వాత ఇచ్చిన వాగ్దానాలకు వదిలేసి కేవలం ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన 182 182 వాగ్దానాలు ఉన్నాయి. దీని తప్ప వేరే విషయం నేను మాట్లాడను. దమ్ముంటే చర్చకు రా, లేదంటావా నువ్వే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు వన్ డే మాకు కేవలం దీని మీదనే మీ మేనిఫెస్టో మీద చర్చకు కేటాయించు. మీకేమైనా బుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టకుండా ఫరార్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 52 దినాలు అసెంబ్లీ నడుస్తుండే, ఈసారి 14 దినాలు అసెంబ్లీ నడిచింది. అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి విధానం ఏంటి డెమోక్రసీలో? ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఇప్పుడు కనీసం ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు ఉన్నప్పుడు డెమోక్రసీ, ఎందుకంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మీరు కూడా ప్రజల నుంచి ఎన్నుకోదన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి విధానం. ఇప్పుడు బచ్చా అంటే నిన్నంటే నైతిక బాధ్యత వహించాలంటే రాజీనామా చేయాలన్నట. మీ దిక్కుమాలిన ముఖాలకు, మీ ప్రభుత్వ పరిపాలనకు ఈ రోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లక్షలాదిగా వచ్చినాయంటే మీ ప్రభుత్వంలో వచ్చినాయా, మా ప్రభుత్వంలో వచ్చినాయా? గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని బిల్డింగ్స్ కట్టిండ్రు, మరి అదేవిధంగా గడిచిన 15-20 సంవత్సరాల నుంచి ఎన్ని బిల్డింగ్స్ కట్టబడినాయి, అవన్నీ రేపు అసెంబ్లీలో చూపిస్తాం. అరే మాట్లాడితే ఏది మాట్లాడినా ప్రైమ్ మినిస్టర్ గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, రాష్ట్రంలో ఏం మాట్లాడిందంటే వాళ్ళిద్దరూ వ్యాపారం చేసుకుంటున్నారు. కనీసం మాట్లాడడానికి నిలబడిందన్నా మాట్లాడాలి. మాట్లాడితే 120 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుమాలినోడు జైలుకు వచ్చినోడు కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తుంది ఈరోజు?